తమ జీవితం టీడీపీ పార్టీకి అంకితం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పదవిలో ఉంటే ఒకలా, లేకుంటే మరొకలా ఉండే కుటుంబం తమది కాదు అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం భరించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరుపుకున్నప్పటికీ ఈసారికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. పండుగలనేవి కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి, కొంతమంది వ్యక్తులు చేసుకుంటారు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు పండుగ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు జాతున్న ప్రతి ఒక్కరూ ఈ పండుగ జరుపుకోవడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఉదయం నుంచి సెల్ ఓపెన్ చేస్తే చిన్న గ్రామమైన పెద్ద గ్రామమైన ప్రజలందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి వ్యవస్థాపక అధ్యక్షుడికి దండేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి తెలియజేస్తున్నాం. 43 సంవత్సరాల్లో ఆ రోజు 1982 మార్చి 29వ తారీఖు కంటే ముందు తెలుగు జాతి ఢిల్లీ నడివీధుల్లో అవమానం పడుతున్నటువంటి రోజులు, తెలుగువాడంటే అసహించుకుంటున్నటువంటి రోజుల్లో ఆ రోజు ఒక మహానుభావుడు నన్ను తెలుగు ప్రజలు సినీ రంగంలో మకుటము లేనటువంటి మహారాజుగా తయారు చేశారు. నన్ను దేవుడిగా పూర్వజన్మ సుకృతుడిగా ఆరాధించారు. అటువంటి తెలుగు జాతి ఢిల్లీ నడివీధుల్లో అవమానపడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి మార్చి 29, 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.